SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ప్రసంగం. విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, లోకేష్ భోజనం. తావోస్ పెట్టుబడులు ఫైనల్ కాదు, డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. సార్, ఓ డైలాగ్ చెప్పండి. క్లాస్లోకి పవన్ రాకతో విద్యార్థుల్లో జోష్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండో జర్మన్ భాగస్వామ్యానికి కొత్త అధ్యయనానికి ఆదమని అన్నారు. ప్రధానమంత్రి, నేటి సమాచార యుగంలో జర్మనీ మరియు జర్మన్ ప్రజలతో మన సమకూర్చడానికి భారతదేశం నుంచి ఒక మీడియా గ్రూప్ ప్రయత్నిస్తున్నందున నేను సంతోషిస్తున్నాను. ఇది జర్మనీ మరియు జర్మనీ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతదేశ ప్రజలకు ఒక వేదికగా అందిస్తుందని తెలిపారు. इंडो जर्मन पार्टनरशिप में आज एक नया अध्याय जुड़ रहा है. भारत के TV9 ने फ्राउ एफ बे, स्टुटगार्ट और बाडेन व्यूर्टेमबर्ग के साथ जर्मनी में इस समिट आयोजित की है. मुझे खुशी है कि भारत का एक मीडिया समूह आज के इंफॉर्मेशन युग में जर्मनी और जर्मन लोगों के साथ कनेक्ट करने का प्रयास कर रहा है. इससे भारत के लोगों को भी जर्मनी और जर्मनी के लोगों ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయ మెగా సమావేశం నిర్వహిస్తున్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అందుకమ్మా, బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. బాగా పాపులర్ అయ్యాడు. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం. కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేద్దాం. ఆ స్కూల్లో కూడా పెడదాం. ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలోని తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పవన్ను చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ ఆయన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు, కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి
2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కేసీఆర్ ఆహ్వానించడానికి ఎర్రవెల్లి స్థానానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు లంచ్ ఆతిథ్యం ఇచ్చి గౌరవించారు కేసీఆర్. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజ్. కాంగ్రెస్ సంవత్సర కాల పాలనపై ఒక వ్యక్తి 68,000 శాంపిల్స్తో సర్వే చేశాడు. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అలాగే ప్రభుత్వం మీద పోరాటం వస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పాడంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా. ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నాకు కుదరలేదు మీతో కలవడం. కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే. మనల్ని విడిచిపోయి ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో, కాంగ్రెస్ పార్టీలో చేరినారో, వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ చూపెడతా ఉండే. ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను, కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు, ఆయన చెప్పుకొని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు. ఎందుకంటే చూస్తారు మనోళ్ళు చాలా మంచోళ్ళు, ఓపిక గల్లోళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే చేస్తారేమో, అవుతుందేమో, ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినాం, గంత మంచోళ్ళు మనోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్. మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో, ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో, దీన్ని తప్పకుండా కొనసాగించండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే. దావోస్ పెట్టుబడులు ఫైనల్ కాదు, డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూలు ఫైనల్ కాదని, అవి పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు కనబరిచిన ఆసక్తికి సంబంధించి మళ్లీ ఓపెన్ టెండర్లు పెడతామంటూ, ఆ టెండర్లో అందరూ పాల్గొనాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. కాకపోతే ఒక ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యుత్సాహ. నడిరోడ్డుపై వాహనాలను ఆపిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న అంబులెన్స్. ఏకంగా పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ ఎంపీ చామల. హైత్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి అత్యుత్సాహం. పోలీస్ స్టేషన్ ముందు విజయవాడ జాతీయ రహదారి నడిరోడ్డుపై వాహనాలను నిలిపిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న అంబులెన్స్. హైత్నగర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి నడిరోడ్డుపై అనుచరులు హంగామా సృష్టించారు. ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను, మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా, అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా, ఎక్స్ హ్యాండిల్లా, కాలాధన్ కా కిస్సా హై యహీ రాహుల్ కా హిస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫుడ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫుడ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని. చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడడం అలవాటనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్ అనుకూలంగా ఒక మీడియా మార్గమైన ప్రచారం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చారు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అనేది. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీ జడ్ది. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ వరకు అన్నింటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మెరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఎవరిని దగా చేయటానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పొంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటమ్, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుముద్దనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. పట్టణంలోని వేల్పూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం డిజైనర్ వస్త్రాలను ఆవిష్కరించారు. ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చాలా 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 హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాము. ఫ్యూచర్ మూవీస్ అన్ని సంక్రాంతికి ఒక సినిమా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఐ హ్యావ్ 2 more projects, కానీ ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్లీ అనౌన్స్ చేస్తే ఐ కెన్ టెల్. బట్ 2025 కూడా ఒక మంచి స్క్రిప్ట్స్ తో, మంచి ప్రాజెక్ట్స్, మంచి టీమ్ తో ఐఎమ్ ఎక్సైటెడ్ టు బి కమింగ్ అండ్ హోప్ఫుల్లీ యూ విల్ బి ఎంటర్టైన్డ్. నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం. సో ఇప్పుడు దాకా ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎ ఛాన్స్ ఒక స్పోర్ట్ క్యారెక్టర్ ప్లే చేయడానికి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. కానీ ఐ థింక్ దట్స్ వన్ థింగ్. ఆల్ కొలీగ్స్ ఆర్ వర్కింగ్. ఎందుకంటే ఒక హీరోయిన్ కెనాట్ బీ ఇన్ 100 films. యూ హ్యావ్ టు హ్యావ్ అదర్స్. నాకు కూడా రెస్ట్ కావాలి అండ్ దే ఆల్సో నీడ్ రెస్ట్. ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేసింది. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ వీ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. మీకు కూడా ఒక రెస్ట్ చేయాలి ఒక సేమ్ ఫేస్ తో. ఐ థింక్ సో ఇది ఒక మంచి విషయం. అంటే we have so many people, heroes, multiple heroes, అలాగే multiple heroines. మైదుకూరు సినీ నటి అనసూయ భరద్వాజ్ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ వద్ద అనసూయ అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రసంగం. విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, లోకేష్ భోజనం. తావోస్ పెట్టుబడులు ఫైనల్ కాదు, డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. సార్ ఓ డైలాగ్ చెప్పండి. క్లాస్లోకి పవన్ రాకతో విద్యార్థుల్లో జోష్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.